కుంకుమ గౌరీ నోము కథ. ఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక కూతురు కలిగెను. అంతనామె జాతకము చూడగా అందులో ఆమె బాలవితంతు అగునని ఉన్నది. అందుచే అతడామెకు వివాహము చెయ్యకుండా ఆమెను తీసుకొని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించెను. అంతట దయామయ్యగు పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేమి కావలియును అని అడుగగా అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండునట్లు చెయ్యుమని ప్రార్థించెను. అప్పుడా జనని, ఓయి బ్రాహ్మణోత్తమ, నీ కుమార్తె పూర్వజన్మమున కుంకుమగౌరీ నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాలవైధవ్యము ప్రాప్తించుచున్నది. ఇప్పుడామె చేత ఆ నోము నోపించినచో ఆ కష్టము సంభవింపదని చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి కూతురుతో నోము నోపించి తరువాత ఆమెకు వివాహము చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతి అయి సుఖముగా నుండెను. ఉద్యాపనము. 13 భరిణల నిండా కుంకుమ పోసి నల్లపూసలు లక్కజోళ్ళు దక్షిణ తాంబూలములను పెట్టి 13 పుణ్యకాంతులకు వాయనము ఇవ్వవలెను. కుంకుమ గౌరీ నోము కథ సమాప్త. గౌరీ దేవతార్పణమస్తు.